వాక్యం బాగా చదవండి, ప్రార్థన చేయండి. భోజనం ప్లేట్ నిండా ఆహారం పెడితే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం టచ్ చేసి వెళ్తారా, మొత్తం తింటారా? భోజనం విషయంలో మొహమాటమే ఉండదు కదా. మరి బైబిల్ చదివేటప్పుడు కూడా మొహమాటం లేకుండా పూర్తిగా చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదివి వెళ్ళేవారుగా ఉండకండి. మీ ఆత్మకు ఆహారం పెట్టండి, లేకపోతే మీ ఆత్మకు పాపాన్ని లోకాన్ని అందించాల్సి ఉంటుంది. అదే వాక్యాన్ని అందించారనుకోండి, తృప్తిగా ఉంటుంది మీ ఆత్మ. మిమ్మల్ని ఏం తొందర పెట్టదు మీ ఆత్మ. అలా లేకుండా వాక్యం ఇవ్వకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యాలు వినకుండా, దేవుని పాటలు వినకుండా, వర్షిప్ చేయకుండా ఉంటే మీ ఆత్మ దాహంతో ఉంటుంది. నాకు ఇవ్వు అన్నప్పుడు మీరు వాక్యం ఇవ్వకుండా వాక్యానికి బదులుగా లోకాన్ని ఇచ్చారనుకోండి, దానికి తృప్తి లేక అంటుంది ఇంకా ఇవ్వు అంటే నువ్వు ఫ్యాషన్ ఇచ్చినా, ఎన్ని బట్టలు వేసుకున్నా నీ ఆత్మకు తృప్తి ఉండదు. నువ్వు ఎంత తాగినా, ఎంత తిరిగినా నీ ఆత్మకు తృప్తి ఉండదు. నీ స్పిరిట్ కావాల్సింది ఏంటో తెలుసా? లోకము కాదు, పాపం కాదు, ధన సంపదలు కావు. నీ ఆత్మను చేసిన వాడిని ఇచ్చేదాకా నీ ఆత్మలో దాహాన్ని నువ్వు తీర్చలేవు. ప్రపంచంలో చాలా మంది డబ్బిచ్చి ఆత్మదాహం తీర్చుకోవాలనుకున్నారు. అవలా కోట్లు సంపాదించారు, పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. లాస్ట్కి మనశ్శాంతి లేకుండా ఎంతో మంది కోటేశ్వరులు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకునేవారు ఉన్నారు. ఎందుకని వారు ఆత్మకు తృప్తిపరచుకోలేకపోయారంటే చేసిన వాడిని ఇవ్వలేకపోయారు. ఆత్మను చేసిన వాడు భూమి మీద లేడు, అని సృష్టికర్త దేవుడై ఉన్నాడు. సూపర్ మార్కెట్లో మీకు దొరకడు, వస్తువులు కొనే దగ్గర దొరకడు, బంగారు షాపులో దొరకడు. ఆయన నువ్వు చూస్తున్న ఇంటర్నెట్ లో కనబడ్డా, ఆయన నీ సెల్ ఫోన్ లో కనబడ్డు. ఆయన సజీవుడు, ఆత్మస్వరూపి, అంతటా వ్యాపించి ఉన్నాడు. దాహం కలిగి దేవాన్న దాహం తీర్చమని పిలిస్తే ఆయన నీ అంతరంగంలోకి దిగి వస్తాడు. నువ్వు కూడా దాహంతో ప్రార్థన చేయి, దేవా నాకు ఆత్మదాహం తీర్చమని. అభిషేకించుము దేవా, అభిషేకించుము ప్రభువా, నీ ఆత్మతో మమ్మను అభిషేకించుము. అభిషేకించుము దేవా, మమ్ము అభిషేకించుము ప్రభువా, నీ ఆత్మతో మమ్మను అభిషేకించుము. నడిపించుము, మమ్మను నడిపించుము, నీ పరిశుద్ధాత్మతో మమ్మను నడిపించుము.